భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భద్రాద్రి అభివృద్ధి లక్ష్యంగా ప్రచారం కొనసాగిస్తున్న టీడీపీ జనసేన బీజేపీ కూటమి సర్పంచ్ అభ్యర్థి బానోతు హరిచంద్ర నాయక్ భద్రాచలంలోని పలు కాలనీల సమస్యలపై పోరాడి సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తానని, అభివృద్ధి పదంలో భద్రాద్రిని పునర్నిర్మిస్తానని, గతంలో చంద్రబాబు నాయుడు భద్రాద్రి ప్రజల కోసం నిర్మించిన కరకట్ట వల్ల నేటికి భద్రాచలంలోకి గోదావరి వరద నీరు చేరడం లేదని, మిగిలిన కరకట్ట కూడా తాము వస్తే పూర్తి చేస్తామని, పలు కాలనీల్లో ఉన్నటువంటి రోడ్లు, మంచినీరు, కల్వర్టులు నిర్మిస్తామని, తనకు ఓటు వేసి ఆశీర్వదించి గెలిపిస్తారని భద్రాచలం ప్రజల్ని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. భద్రాచలం సర్పంచ్ అభ్యర్థిగా నేను ఉమ్మడి టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిపి నిలిచబెట్టిన అభ్యర్థిగా నేను నిలిచినాను. అలాగే భద్రాచల పుర ప్రముఖులందరూ కూడా నాకు ఈ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. భద్రాచలాన్ని మనం అందరం కలిసి మంచిగా డెవలప్ చేద్దామని, డ్రైనేజీలు కానీ ఉన్నాయండి, సెంట్రల్ లైటింగ్ కానీ ఉంది. నేను ఇప్పుడు జనాల్లో ఈ వీధుల్లో తిరుగుతుంటే ఈ 5వ వార్డులు కానీ 6వ వార్డులు కానీ ఎక్కడా కూడా డ్రైనేజీ లేదు. ఈ డ్రైనేజీ కానీ పారిశుద్ధ్యం కూడా సరిగ్గా లేదు. ఇవన్నీ కూడా నన్ను కానీ సర్పంచ్గా గెలిపించినట్టుగైతే ఈ డ్రైనేజీ కాలువలన్నీ కూడా కొత్తగా నిర్మించి ఈ యొక్క కాలనీని మంచిగా డెవలప్ చేస్తానని తెలియజేస్తున్నాను. భద్రాచలంలో ప్రధాన సమస్య డంపింగ్ యార్డు. ఆ డంపింగ్ యార్డుని కూడా మనం అధికారంలో వచ్చిన మరుక్షణమే దాన్ని పరిష్కరిస్తానని, అలాగే భద్రాచలంలో కానీ వేరే సమస్యలు ఏమున్నా కూడా పారిశుధ్యం కానివ్వండి, ఈ డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, అన్ని సమస్యలని మనం తక్షణమే పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను. అలాగే ఏ సమస్యనైనా భద్రాచలం పంచాయతీ ఆఫీస్కి ఎవరిని దళారిని నమ్ముకోకుండా ప్రతి అభ్యర్థి వచ్చి వారంతటే వారు వచ్చి పని చేసుకుని వెళ్ళేటట్టు వాతావరణాన్ని క్రియేట్ చేస్తానని, అలాగే ప్రతి ఏ అభ్యర్థి అయినా సరే మన భద్రాచలంలో ఏ వార్డు అయినా ఏ పార్టీ అయినా సరే పార్టీతో కానీ అతీతంగా నేను సర్వీస్ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. పార్టీలకు అతీతంగా కూడా అందరికీ ఏం కావాలన్నా కూడా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, పింఛన్ కానివ్వండి, వృద్ధాప్య పింఛన్ కానివ్వండి, అందరికీ సరైన టైంలో వాళ్ళందరికీ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. ఈ భద్రాచలంలో ఇప్పుడు నేను 6వ వార్డులో క్యాంపెయినింగ్ చేస్తున్నాను. మన 6వ వార్డు నుంచి వినుల రాణి గారు వార్డు నెంబర్గా నుంచుంటున్నారు. మా వినుల రాణి గారికి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గౌన్ గుర్తుకి వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అలాగే పంచాయతీ సర్పంచ్గా నా ఎన్నికల గుర్తు ఫుట్బాల్కి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఈ నెల 11వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకే ఎన్నికల సమయం ఉంది. కావున అందరూ కూడా పొద్దున్నే వచ్చి ఎర్లీగా ఈ ఓటు వినియోగించుకుంటారని తెలియజేస్తున్నాను భద్రాద్రి ప్రముఖులందరికీ కూడా. భద్రాచలం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా హరిచంద్ర నాయక్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి టీడీపీ మరియు జనసేన మద్దతుతో ఒక కూటమి అభ్యర్థిగా నిలబడ్డారు. వారితో పాటు ఈ యొక్క 6వ వార్డులో ఉన్న మేము మరి వినీలా గారు వారి యొక్క గౌను గుర్తు మరి ఇద్దరిని కూడా కూటమి అభ్యర్థులైనటువంటి హరిచంద్ర నాయక్ గారిని, వినీలా గారిని అత్యధిక మెజార్టీతో ఓటేసి యొక్క ఓటర్లు గెలిపించాలని విజ్ఞప్తి చేయడం కోసం ఇంటింటి ప్రచారం మేము నిర్వహిస్తున్నాము. అపూర్వమైన స్పందన, ప్రతి ఇంటిలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వమైన స్పందన వస్తున్నది. తప్పకుండా ఈసారి కూటమి అభ్యర్థులను సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు నిల్చున్న అందరినీ కూడా గెలిపించుకుంటామని చెప్పేసి భద్రాచలం ఓటర్లు చెప్తున్నారు. చాలా ఆనందం కలుగుతుంది. తప్పకుండా మంచి మెజార్టీతో మా యొక్క అభ్యర్థి హరిచంద్ర నాయక్ గారు, అదేవిధంగా కూటమి నుంచి పోటీ చేసిన వాళ్ళందరూ కూడా గెలుస్తారని నమ్మకం ఏర్పడింది. ప్రధానంగా మరి చూసినట్టయితే ఏదైతే భద్రాచలము అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ. మరి కేవలము భద్రాచలం పట్టణం ఒక డంపింగ్ యార్డ్ లేకపోవటము, దాంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవటము, మరి పక్కనే ఉన్నటువంటి గోదావరి, మన పక్కనే గోదావరి వెళ్తున్నా కూడా
ఇంటింటికి మంచి పరిశుద్ధమైన మంచినీరు లేకపోవటము, ఇవన్నీ అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రోజు మురికాలలు, దాంతోపాటు రోడ్లు, అనేక మౌలిక వసతులకి మరి ఎంత అధ్వానంగా ఉన్న ఈ పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే మాత్రమే ఇక్కడ అభివృద్ధి జరుగుతున్న ప్రజలు విశ్వాసంగా ప్రగాఢంగా నమ్ముతున్నారు. మరి మేము కూడా చెప్తున్నాము, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిస్తే పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాము. ఇప్పటికే మరి ప్రసాద్ స్కీమ్ కింద 96 కోట్లు భద్రాచలం తీసుకొచ్చినాము. రాబో రోజుల్లో రామాలయ సర్కిట్ లో కూడా చేర్చి మరిన్ని నిధులు తీసుకొస్తాము. మరి భద్రాచలం సర్పంచ్ అభ్యర్థిని గెలిస్తే మోడీ గారిని కూడా స్వయంగా ప్రధానమంత్రి గారిని ఇక్కడ తీసుకొచ్చి కార్యాచరణ ద్వారా రాబో రోజుల్లో మంచి అభివృద్ధి కోసం మేము ఇక్కడ ప్రయత్నం చేస్తాము. దాంతోపాటు మరి అందరికీ కూడా తెలుసు, గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, ప్రస్తుతం 2 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అభివృద్ధికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు. దీన్ని పూర్తిగా విస్మరించింది భద్రాచలం పట్టణాన్ని. గతంలో బీఆర్ఎస్ ఏదైతే చంద్రశేఖరరావు గారు కనీసం భద్రాచలానికి ఏదైతే ముత్యాల తలంబ్రాలు తీసుకురావడానికి కూడా ఆయన ఈ రోజు కూడా రాకుండా ఘోరంగా రాముల వారిని ఈ యొక్క భద్రాచలం ప్రజలు అవమానపరిచిండు. దాంతోపాటు అప్పుడు ఉన్నటువంటి వరద ముంపు గురైనప్పుడు గోదావరి మొత్తం కూడా ముంపులో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకు కూడా పక్కా ఇల్లు కట్టిస్తాం. 100 అడుగులు గోదావరి వరద వచ్చినా కూడా ముంపుకు లేకుండా పెద్ద ఎత్తున మరి అత్యధిక హైట్ మీద ఇల్లులు కట్టిస్తా అని చెప్పిండు. ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేయలేదు. వాళ్ళ ముంపుకు సంబంధించిన ఇప్పటి వరకు కార్యాచరణ లేకుండా పోయింది. 100 కోట్లు అన్నాడు, ఒక్క రూపాయి కూడా లేదు. కాబట్టి ఇలాంటి అనేక వాగ్దానాలు చేసి ఒక్క వాగ్దానం నెరవేర్చలేదు. కానీ భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో 96 కోట్లు ఇప్పటికే ప్రసాద్ స్కీమ్ కింద మేము ఇచ్చాము. రాబోరు రామాలయ సర్కిట్ కింద చేరుస్తాము. దాంతోపాటు మల్కాజ్గిరి నుంచి భద్రాచలం వరకు రైల్వే లైన్ శాంక్షన్ చేసినాము. అది త్వరగా పూర్తయ్యే విధంగా ప్రయత్నం చేస్తాము. కాబట్టి రాబో రోజుల్లో ఈ యొక్క భద్రాచలం సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా, సాంస్కృతిక కేంద్రంగా మరి విరజిల్లాలంటే రాముడు నడయాడిన ఈ యొక్క భద్రాచలం అభివృద్ధి చేయాలంటే ఒక భారతీయ జనతా పార్టీ వల్ల సాధ్యమవుతుంది. అయోధ్యను ఏ విధంగా అయితే అభివృద్ధి చేసినామో రాబో రోజుల్లో దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచలంగా మరొక అయోధ్యగా ఈ యొక్క అభివృద్ధి చేసి పెడతాము. ప్రతిరోజు 50,000 మంది భక్తులు ఈ యొక్క రామాలయాన్ని భద్రాచలం సందర్శే విధంగా ప్రచారం చేస్తాము. ప్రపంచ స్థాయిలో ఈ యొక్క భద్రాచలానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని ఈ సందర్భంగా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మా యొక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థి హరిచంద్ర నాయక్ గారికి, అదేవిధంగా కూటమి నుంచి నిలుచున్నటువంటి 20 వార్డు నుంచి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భద్రాచలం ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాము. 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో 7 గంటల నుంచి 1 గంట వరకే ఇది పంచాయతీ ఎన్నికలు కాబట్టి 1 గంట వరకే సమయం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సమయాన్ని వినియోగించుకోవాలని భద్రాచలం ఓటర్లకి విజ్ఞప్తి చేస్తున్నాం. భద్రాచలం నుంచి బీజేపీ అభ్యర్థిగా జనసేన, టీడీపీ కూటమి మద్దతుతో నిలబడ్డటువంటి మా హరిచంద్ర నాయక్ గారి యొక్క గుర్తు ఫుట్బాల్ గుర్తు. అదేవిధంగా 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి టీడీపీ అభ్యర్థి వినీలా గారి యొక్క గుర్తు గౌన్ గుర్తు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాము, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఫుట్బాల్ గుర్తుకి, అదేవిధంగా 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి వినీలా గారి యొక్క గౌన్ గుర్తు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ యొక్క భద్రాచల ఓటర్లని విజ్ఞప్తి చేస్తున్నాం. డిసెంబర్ 11 జరిగే భద్రాచలం సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థి బాణవతి హరిచంద్ర నాయక్ గారి గుర్తు ఈ యొక్క బాల్ గుర్తు ఫుట్బాల్ గుర్తు. ఈ ఫుట్బాల్ గుర్తుపై మేము ఎమ్మెల్యే ఓట్లు వేసి ఆయన అత్యధిక మేరతో గెలిపించాలని కోరుతున్నాం. అట్లాగే భద్రాచలం పట్టణంలో 20 వార్డుల్లో కూడా టీడీపీ, జనసేన అట్లాగే బీజేపీ అభ్యర్థులు వార్డు మెంబర్ని వారి యొక్క గుర్తులు కూడా మీ యొక్క ఎమ్మెల్యే ఓట్లు వేసి గెలిపించండి. భద్రాచలంలో ఒక అవకాశం మాకు ఇవ్వండి. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎవరు కూడా మరి అభివృద్ధి చేస్తామని చెప్పి ఎవరు కూడా అభివృద్ధి చేయలేదు. భద్రాచలం కరకట్ట నిర్మాణం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో, అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు. మరి ఆ రోజు కరకట్ట నిర్మాణం వల్ల ఈరోజు భద్రాచలం ప్రజలందరూ కూడా వద నుంచి ముప్పు నుంచి మరి చాలా సుఖంగా ఉన్నారు. అట్లాగే భద్రాచలం టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తాం. భద్రాచలానికి రైల్వే లైన్ సాధిస్తాం. భద్రాచలం పట్టణంలో సెంట్రల్ లైటింగ్ డివైడర్స్ తో కూడిన మరి అభివృద్ధి చేస్తాం. అట్లాగే భద్రాచలం పట్టణంలో ఇసుక అందరూ అందుబాటులో ఉండే విధంగా చేస్తాం. భద్రాచలంలో డంపింగ్ యార్డు మరి ఎక్కడైతే డంపింగ్ యార్డ్ కొత్తగా నిర్మించారో దాంట్లో డంపింగ్ యార్డు మీ మొత్తం చెత్త అంతా అక్కడే పోసి రీసైక్లింగ్ చేసే విధంగా మరి ఏర్పాటు చేస్తాం. భద్రాచలంలో మరి పవిత్ర గోదావరిలో మురుగునీరు వస్తా ఉంది. ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. ఆ మురుగునీరు మరి అక్కడ స్నానాల ఘట్టాల దగ్గర అందరికీ కూడా వస్తుంది. కాబట్టి ఆ మురుగునీరుని మరి రీసైక్లింగ్ చేసి ఫ్రెష్ వాటర్ ని గోదావరిలో కలిసే విధంగా ఏర్పాటు చేస్తాం.